పెట్టుకోవాలని చెప్తున్నా. అదే విధంగా మళ్ళీ వస్తారండి మీ దగ్గరికి దేవిప్రసాద్ గారు. దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులకు కూడా దేవిప్రసాద్ గారు అటు కేసీఆర్ అండ్ అదే విధంగా కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది ఈ అంశం పైన. ఏదైతే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి కూడా వాళ్ళు గర్వంగా సెల్యూట్ కూడా చేశారు ట్విట్టర్ వేదికగా. ఏం చెప్తారు మీరు దీనిపైన? చాలా స్పష్టంగా నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈ విషయం మీద అన్ని రాజకీయ పార్టీలు నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఏమైనా రాజకీయ పరమైనటువంటి అంశాల పట్ల అనేక అంశాల పట్ల భారతీయ జనతా పార్టీతో కావచ్చు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల మీద అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఈ అంశం మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత సైన్యం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ రెండవ దానికి తావులేదు. డెఫినెట్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాల పట్ల కానీ గతంలో సరైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉగ్రవాదం వెంటడానికి తోడ్పడిన చర్యల పట్ల సరైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుండేదనేటువంటి అంశాన్ని ప్రస్తావించడంలో తప్పులేదు. అట్లాగే గుజరాత్ ఎన్నికల సందర్భంగా కూడా మన గౌరవ ప్రధానమంత్రి మీద పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక సుపారీ గ్యాంగ్ ప్రధానమంత్రిని హత్య చేయడానికి ప్రయత్నించిందని గౌరవ ప్రధానమంత్రి గారు గుజరాత్ ఎన్నికల ముందు ప్రస్తావించారు. మరి దానికి సంబంధించినటువంటి చర్యలు ఏమైనాయి? ఇలా నిజంగానే పౌరుల మీద దాడులు జరిగినప్పుడు మనం అందరినీ ఖండిస్తున్నాం. సరే, మనుషులు ఎంతమంది చనిపోయారు ఏంది ఆ లెక్కలన్నీ కూడా భారత సైన్యం ప్రకటిస్తుంది అనుకోండి. కానీ డెఫినెట్ గా ఇటువంటి జరుగుతున్నప్పుడు మనము చిన్న అంశాల పట్ల ఉల్లంఘన చేసి పెద్ద అంశాల వరకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి లోపంగా కనిపిస్తుంది అనేటువంటి మాట కూడా వాస్తవం. కాబట్టి వీటికి అన్నిటికి కూడా ఇలా చెక్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా దీనికి అందరూ మద్దతు ప్రకటిస్తారు. ఎక్కడ కూడా ఏం లేదు. ఇలా పాకిస్తాన్ మరి తెగింపుతో భారత పౌరుల మీద దాడి చేస్తున్నదని పాక్ రేంజర్లు మన భారత పౌరుల మీద దాడులు చేసి కొంతమంది పౌరులు చంపుతున్నట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఇది డెఫినెట్ గా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భారత సైన్యం ఎక్కడ కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి మిలిటరీ క్యాంపుల మీద కానీ ప్రజల మీద కానీ ఎక్కడ కూడా ఏం చేయలేదని చెప్పి వార్తలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. భారత సైన్యం యొక్క టార్గెట్ కేవలం ఆ దాడుల్లో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల మీదనే అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసినప్పటికీ కూడా ఇలా పాకిస్తాన్ మళ్లీ రిటాలియేషన్ గా ఇటువంటి తీసుకొస్తే డెఫినెట్ గా సరైనటువంటి జవాబు చెప్పాల్సినటువంటి ఒక అనివార్యత భారత సైన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ ఉంటది. కాబట్టి ఇటువంటి సమయంలో ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెంచడం కంటే కూడా స్ట్రాటజిక్ గా వీటిని ఎట్లా అనచాలి, మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఎట్లా చేయాలి అనేటువంటి అంశం మీద. ఎందుకంటే మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత 3 సేనలు కలిపి ఇలా ఒక సమర్థవంతంగా దీన్ని చేయడము, అక్కడ వాళ్ళ స్థావరాల్ని చేయడం అనేటువంటిది చాలా మంచి పరిణామం. అయితే ఎవరైనా దీనిలో ఉన్నాయి లోపాలు ఉన్నాయి, లేకుంటే ఇది మంచిగా చేయాలి, కొంత అప్రమత్తత లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరిగినాయి భారతదేశంలో అంటే వాళ్ళని అర్బన్ నక్సల్ గా చిత్రీకరించేటువంటి ఒక దుర్మార్గం కూడా జరుగుతూ ఉంది. డెఫినెట్ గా ప్రజలలో ఒక 2 భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ భిన్నాభిప్రాయాలని సరైనటువంటి రీతిలో అడ్రస్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఒక రాజకీయానికి సంబంధించినటువంటి భావాల పట్ల వ్యక్తీకరణల పట్ల లేకుంటే ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరించినటువంటి వాళ్ళందరినీ కూడా చివరికి రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సల్ గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల డెఫినెట్ గా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. దీనికి ఒకే రకంగా ముడిపెట్టొద్దు అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. ఓకే అండి. ఎస్ వెంకటస్వామి గారు, సో మరోపక్క చూస్తే కూడా అటు పాకిస్తాన్ విషయానికి వస్తే కేవలం ఇప్పుడు అదేదైతే పూర్తిగా ఉగ్రవాదులకు రక్షణ నిలయం అంటూ కూడా ఒక రకంగా మాట్లాడుతుంటారు పాకిస్తాన్. ఇందాక మీరు కూడా ఈ రకమైన కమెంట్ చేశారు. అయితే ఈ విషయంలో అటు బలూచిస్తాన్ కూడా మరో దెబ్బ కొడుతుంది. దానికి ఈసారి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. దెబ్బ మీద దెబ్బ పడుతుంది పాకిస్తాన్ కి, అయినా కూడా బుద్ధి రావట్లేదు.